రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ద కాలాల వెట్టి చాకిరికి విముక్తి పొందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాల్లోని కలెక్టరేట్, ప్రజాప్రతినిధుల క్యాంప్ ఆఫీసుల్లో వేడుకలు అంబరాన్ని అంటాయి. ఉద్యమంలో అమరులైన వీరులకు మంత్రులు, నేతలు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో స్వరాష్ట్ర సాధన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పాలనలో ధరణితో ఇబ్బందులకు గురైన రైతులకు మేలు కలిగేలా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడుతూ సులభమైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు భట్టి. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ కాంతుల వెలుగులతో కలెక్టరేట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వరంగల్ జిల్లా తూర్పుకోటలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పాలకులం కాదు, సేవకులమన్నారు మంత్రి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ములుగు జిల్లా తంగేడు స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు సీతక్క. రైతులకు విముక్తి, దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే జిల్లాలో 26,811 మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. 219,97,00,000 రూపాయలను మాఫీ చేయడం జరిగింది. జిల్లాలో సన్నధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, ఇప్పటి వరకు 32 కోట్ల బోనస్ చెల్లించడం జరిగింది. హనుమకొండలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు మంత్రి సురేఖ. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆగమైందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అమరులకు నివాళులర్పించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. ఈ కార్యక్రమంలో భాగంగా 345 మహిళా సంఘాలకు 54 కోట్ల రూపాయల చెక్కులిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అమరవీరుల త్యాగం మరువలేనిదన్నారు మంత్రి జూపల్లె కృష్ణారావు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు, రైతులకు విత్తనాలు అందజేశారు. ఆ అమరవీరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సామాజికంగా వెనుకబడ్డటువంటి అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరితో సమానంగా వాళ్ళ జీవితాల్లో వృద్ధి చెందాలని అందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలు
పరిష్కరిస్తూ పారదర్శకంగా ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ ఫలితాలు అందే విధంగా అమరవీరుల ఆశయాలు ఆకాంక్ష నెరవేర్చే విధంగా వాళ్ళకు ఆత్మ శాంతించే విధంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటూ తెలంగాణ పోరాటంలో కాకా వెంకటస్వామి కృషి మరుగులేనిదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. ఉద్యమానికి కాకాకు విడదీయలేని బంధం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు నాకు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం 2004లో అప్పుడు నేను కాలేజీలో ఉండే తెలంగాణ అంశం పైన సీరియస్గా చర్చలు నడిచేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా గారు చాలా కృషి చేసి చాలా ఒత్తిడి పెట్టి సెంటర్లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ కూడా చేసి తెలంగాణ సాధించుకున్నదే మన హక్కుల కోసము, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో 1500 మంది ప్రాణ బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఏదైతే పోరాడినారో అది ఈరోజు గుర్తు చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటూ మరి తెలంగాణ వచ్చిన సంతోషం అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ చేస్తామని చెప్పి మళ్ళొకసారి హామీ ఇస్తూ జై తెలంగాణ. దశాబ్దాల కల నెరవేరిన క్షణాలు గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో ఉత్సవాలు చేసుకున్నారు ప్రజలు. రాష్ట్రంలో మళ్లీ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలిక మందగించడంతో వర్షాలు తగ్గి ఎండలు పెరిగాయి. మరోవైపు నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపారు ఐఎండీ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు. సాయంత్రానికి చల్లబడి ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. వారం రోజుల తర్వాత యథావిధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ముందస్తుగానే వర్షాలు కురవడంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు కల్తీ విత్తనాలు అరికట్టడంతో పాటు అధిక ధరలకు విత్తనాలు అమ్మకాలు జరపకుండా సీడ్స్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇష్టారాజ్యంగా విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సాగుకు రెడీ అవుతున్న రైతులపై V6 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, జనగాం, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి ఇలా 6 జిల్లాల్లో 12 లక్షల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రైతులు ఇష్టపడిన పలు రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది పత్తికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, పెసర, కంది సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తుండటంతో పత్తి సాగు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 920 సీడ్స్, ఫర్టిలైజర్స్ షాపులున్నాయి. 7.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంటుందని, 12 లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరమని రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతులు అడిగిన పత్తి విత్తనాలను డీలర్లు అందించేలా చూడాలని ఆదేశించారు అధికారులు. వానలు కురిస్తే విత్తనాలు నాటేందుకు రైతులు భూములను చదును చేసి రెడీ ఉంచారు. ఇక మరోవైపు పత్తి విత్తనాల్లో నకిలీ విక్రయాలు జరిపితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విత్తన షాపులలో తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. దీంతో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని సీడ్స్, ఫర్టిలైజర్ షాపులపై తనిఖీలు చేపట్టారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఎక్కువ రేట్లకు సీడ్స్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పత్తి సాగు చేస్తే లాభాలేమో కానీ కూలీలు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. అందుకే తాము మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పత్తి సాగు తగ్గుతుందని అంటున్నారు. పత్తి పంట పండిస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర రాక లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకే తాము ఈ ఏడాది పత్తి పంట సాగు తగ్గించి మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నామని చెబుతున్నారు రైతులు. దిగుబడి రాక మళ్ళీ రేటు లేక కూలీలు మనకు సరి అందుబాటులో లేక, ఎందుకంటే ఎర్ర పురుగు తయారైంది మళ్ళీ దాంట్లో ఒకటి, అది పోతలేదు, పోక ఇబ్బంది అవుతుంది. ఇక ఏంటంటే అది 6 నెలల పంట 7 నెలల పంట అని మనం అనుకుంటాం, కానీ అది 4 నెలల్లో ఈ 4 నెలల్లో మొక్కజొన్న అయిపోతుంది. పత్తి ఇక కొంచెం లేటుగా అవుతుంది, నీళ్లు లేని కాడ వేసుకుంటే అది మనకి ఇది అవుతుంది. పత్తిలో లాభం లేదని మొక్కజొన్న వేస్తున్నాం. పోయినసారి 6 క్వింటాలు 7 క్వింటాలు వెళ్ళింది. ఇక రేటు కూడా సరిగ్గా లేదు. 6,000 6,500 అట్లా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక కూళ్ళు కూడా బాగా అవుతున్నాయి, దానికి విపరీతంగా కూళ్ళు దొరుకుతలేరు. కూలీలు కూడా 350 400 తక్కువ వస్తలేరు. ఇక అరకలు కూడా గుంటుకలు దంతలు కొట్టాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది అనేది దానికి బదులు మేము మొక్కజొన్న వేయడం అవుతుంది. ప్రతి సంవత్సరం పత్తి వేసుకుంటామండి. దానికి పెట్టుబడి ఎక్కువ రావడం వల్ల మొక్కకు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది మొక్కలు వేయడానికి ఈ పత్తి పెట్టే భూములలో మొక్కలు వేస్తున్నారు. పత్తులు తక్కువ అయిపోయినాయి, పెట్టుబడి ఇది తక్కువ రావడం వల్ల దీన్ని ఇష్టపడుతున్నారు. పత్తి విత్తనాలను డీలర్లు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ శాఖ కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులు అరికట్టడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. 6 గలం కష్టపడే రైతన్న ఎక్కడా నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో నష్టపోవద్దని, నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు మంత్రి. ఇక రైతులకు సరిపడా విత్తనాలు సకాలంలో అందించేందుకు రెడీగా ఉంచామన్నారు అధికారులు. నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు షాపులను తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ నకిలీ విత్తనాల విషయంలో, నకిలీ ఎరువుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలా. 100% మీరే హెల్త్ రెస్పాన్సిబుల్ అవుతారు. గౌరవ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు విత్తనాలు ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే ముందే కమ్యూనికేట్ చేయాలి. సెక్రటేరియట్కి కమ్యూనికేట్ చేస్తే మీకు ఏదైనా ఇబ్బంది, షార్ట్ ఫాల్ ఉంటే దాన్ని గవర్నమెంట్ పక్షాన సెక్రటరీ రఘునందరావు గారు వాటిని షార్ట్ అవుట్ చేస్తారు. ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి కావాల్సిన ఆల్ ఫర్టిలైజర్స్ లైక్ యూరియా, డిఏపి మొత్తం కలిపితే 1,11,000 మెట్రిక్ టన్స్ ఈ ఫర్టిలైజర్స్ అవసరం ఉన్న దగ్గర రైట్ నో మా దగ్గర ఉన్న అవైలబిలిటీ 12,07,012. సో దీని ఇండెక్స్ కూడా అహెడ్ ఆఫ్ టైం మేము ప్లేస్ చేయడం జరిగింది సార్. ఇప్పటికైనా అధికారులు నకిలీ విత్తనాల విక్రయాలు జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. రైతులు కోరుకున్న విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వర్షాకాలంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బియ్యం పంపిణీలో సాఫ్ట్వేర్లో సమస్యలు వస్తున్నాయంటున్నారు లబ్ధిదారులు. సాఫ్ట్వేర్ సమస్యతో 4-5 సార్లు టంబింగ్ చేయాల్సి వస్తుందంటున్నారు. అలాగే 3 సార్లు తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఇంతకుముందు 2 నిమిషాల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కో లబ్ధిదారునికి 20 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందంటున్నారు డీలర్లు. వీటితో పాటు లబ్ధిదారునికి పంపిణీ చేసిన తర్వాత డీలర్ స్టాక్ బియ్యం నుంచి కట్ కావాలి. కానీ స్టాక్ కట్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు డీలర్లు. అలాగే 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో నిల్వ ఉంచుకోవడానికి షాపుల్లో స్థలం లేదన్నారు. టంబింగ్, సాఫ్ట్వేర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు డీలర్లు. పంపిణీ వ్యవస్థలో సరఫరా చేసేటువంటి ఫోర్టిఫైడ్ సన్న బియ్యము ప్రతి వ్యక్తికి 3 నెలలు అంటే ప్రతి కార్డుదారుకి 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అయితే ఒక రేషన్ కార్డుదారుడు రేషన్ షాపుకి వస్తే ఒకేసారి బయోమెట్రిక్ పెట్టిన వెంటనే 1 నిమిషంలోనే వారికి సరుకులు అందజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ పెట్టినరో, ఇప్పుడు ఏదైతే వర్షన్ని కొత్తగా పెట్టినరో ఆ వర్షను ఆ సాఫ్ట్వేర్లో ఏం చేసిండ్రంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వము. కార్డుదారికి ఒక కుటుంబానికి 24 కేజీల బియ్యం వస్తే 4 కిలోల బియ్యము అలగు జోకాలే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 20 కేజీల బియ్యము అలగ్ జోకాలే.
ఇట్లా సాఫ్ట్వేర్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఈజీగా, ప్రజలకు ఎక్కువ కష్టం లేకుండా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇది ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా ప్రజల నుంచి మంచి పేరు వస్తుంది కనుక. అదేవిధంగా రేషన్ డీలర్లు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము అన్నము, భోజనము, ఛాయ్, నీరు అన్నీ మానేసుకొని ఇక్కడ మ్యాన్ పవర్ అనేది బాగా పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది బాగా అయింది మాకు. మూడు నెలల రేషన్ కార్డు ఒకసారి ఇస్తున్నాడు బియ్యం, మూడు సార్లు సింగర్ పెట్టాడు అయింది. కొంచెం టైం తగులుతుంది ఆయనకు. కొంచెం గరీబ్ వాళ్ళు, పబ్లిక్, ఇక కైకిలిపోతూ ఆగిపోయినరంతా. ఇది ఒక్కసారి ఇస్తే ఒకసారి 3 సింగర్ పెట్టేవాటి టైం అవుతుంది. ఒక్కొక్క నెల ఇచ్చిన వెళ్ళమే అయిపోతుండే. ఉదయం వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతుంది పబ్లిక్. ఇప్పుడు బాగా లేట్ అవుతున్నది, మాకు టైం కూడా వేస్ట్ అయిపోతున్నది. ఈ 3 నెలల బియ్యం ఇచ్చిన మంచి పద్ధతి, కానీ ఇక టైం బాగా వేస్ట్ అవుతున్నది. అంత దూరం నుంచి వచ్చేదంటే మాకు రోజు నెల కంటే 40 రూపాయలు పోతున్నది. ఇది ఒకటేసారి కొండ పోతాం కదా, 3 నెలలు వచ్చేది ఉండదు కదా, మాకేమి ఇబ్బంది లేదు. ఒక్కనాడు పని పోతుంది, రోజు పోదు కదా. మూడు ఇది పెడితే రాకొచ్చిన బియ్యం తొందరగా. ఎప్పుడు దాకా పబ్లిక్ ఇబ్బంది, బాగా పబ్లిక్ ఉన్నది. మరి ఎప్పుడు సాయంత్రం దాకా ఉండంటే మేము కైకిలు చేసి బతికేటోళ్ళం, మా కైకిలు పోతున్నది. అంటే నెలకు మాకు ఇబ్బంది లేకుండే కదా, వచ్చినప్పుడు తీసుకుపోతుంటిమి. ఇది 3 నెలల కంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గంగారంలో ఇటీవల మృతి చెందిన మంతెన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎంపీ. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పారిశుద్ధ్య పనుల్లో విధులు నిర్వహించాడు శ్రీనివాస్. ఎండ దెబ్బతో చనిపోయాడు మంతెన శ్రీనివాస్. ఇవాళ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు వంశీకృష్ణ. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. సార్ ఇక్కడ డిపి ఏం చేసి సెక్రటరీతో 10,000 రూపాయలు ఇక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరానికి అని చెప్పని గొప్పలు చెప్పుకొని చేస్తాడు సార్, చేస్తామమ్మా, ఏదో ఒకటి చేస్తాం. పిల్లలకైతే చదువుకైతే ఏదో ఒకటి పిల్లల గురించి పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. 100 రోజుల కార్యక్రమాల ప్రణాళికను ప్రారంభించారు. ఈ 100 రోజుల్లో చెత్త నిర్వహణ, త్రాగునీళ్లు, ఆస్తి పన్ను, డ్రైనేజ్ సమస్యలు, వన మహోత్సవం, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు కమిషనర్. 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల ఆర్థిక వృద్ధి, వనమహోత్సవం, 100 రోజుల ప్రణాళిక. ఫార్మేషన్ డే సందర్భంగా పూర్వ ప్రముఖులు, స్టాఫ్ మొత్తం అందరూ హాజరై సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 100 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఏదో లాంచింగ్ ఉండే, దాని ప్రకారం మనం ర్యాలీ తీసుకొని మహిళా గ్రూపులు, స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రేక్ దర్శనం కోసం 2 గంటలకు పైగా సమయం పడుతోంది. సాధారణ దర్శనం 6 గంటల టైం పడుతోంది. కోడి మొక్కల కోసం భక్తులు బార్లు తీరారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వెంకట్రావు. మంది బాగున్నారు. మంత్రి సీతక్క విశాల దృక్పథాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లాలోని ఓ మండలానికి ఏకంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టారు. సీతక్క ప్రభుత్వాన్ని ఒప్పించి తాను ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చారు.
జిల్లాలో కొత్తగా మల్లంపల్లి మండలం కోసం ఉద్యమాలు చేశారు. ప్రజల కోరిక మేరకు మల్లంపల్లి పేరును జేడీ మల్లంపల్లిగా మార్చుతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. అందుకు సంబంధించిన గెజెట్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత కుసుమ జగదీష్ పేరును చేర్చుతూ మల్లంపల్లిని జేడీ మల్లంపల్లిగా మార్పు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్ తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల కాలంలో కుసుమ జగదీష్ మరణించగా పరామర్శకు వెళ్లిన మంత్రి సీతక్క మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పేరు మార్పుపై గెజెట్ విడుదల కావడంతో సీతక్క ఇచ్చిన హామీ నెరవేరింది. అయితే రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరిట మండలాన్ని ఏర్పాటు చేయించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు ప్రజలందరూ మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కష్టాన్ని గుర్తించి కుసుమ జగదీష్ పేరిట మండలం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మంత్రి సీతక్క పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. That's all for now.